సో గైస్ మీరు తమిళలో చూసినట్టే ఐఏఎస్ జీతం కంటే సాఫ్ట్వేర్ జీతం ఎక్కువ. దీని గురించి మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. అండ్ ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే ఇక్కడ సాఫ్ట్వేర్ని హైప్ చేయడం కాదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనరల్గా చాలా మంది ఈ యూపీఎస్సి సివిల్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ లైఫ్ ఏదో రాయల్ లైఫ్, అసలు ఇంతకు మించిన లైఫ్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ చేసే హైప్ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ ఓవర్ హైప్ అయిపోయి దీనికి మించిన ఉద్యోగం లేదు అని చెప్పి చాలా మంది ఊర్లలో కూడా ఎలా ఉందంటే యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేశారా లేదు సెకండ్ పెడితే మావాడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు, మావాడు ఐపీఎస్ ప్రిపరేషన్లో ఉన్నాడు, మావాడు ఢిల్లీలో ఐఏఎస్ ప్రిపేర్ అవుతా ఉన్నాడు. అది చెప్పుకోవడం కూడా చాలా ప్రౌడ్గా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను తప్పు అనట్లేదు, 200% తప్పు అనట్లేదు. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ రెస్పెక్టఫుల్ జాబ్, దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ యూపీఎస్సీ వచ్చే జీతాలు ఎంత ఉన్నాయి, లాస్ట్ ఎప్పుడు వీళ్ళకి జీతాలు పెరిగాయి, సిచ్యువేషన్ ఏంటి? యూపీఎస్సీ సివిల్స్ మనం చూసుకుంటే ఆల్ ఇండియా సర్వీసెస్ విషయం చూసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఈ మూడు ఉన్నాయి. తర్వాత గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్ ఉన్నాయి, గ్రూప్ బి సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. వీటిలో ఐఏఎస్ ఐపీఎస్ వస్తే హ్యాపీ, వెల్ అండ్ గుడ్, డెఫినెట్లీ. సరే, మనకి రీసెంట్గా మాట్లాడుకుంటే ఇది ఐఏఎస్ అనేది ఆల్ ఇండియా సర్వీస్, తెలుగు ఐఏఎస్లకి పోస్టింగ్ ఎక్కడ వచ్చిందనే వీడియోలో కూడా కొంతమంది కమెంట్ చేశారు. అండ్ దాంట్లో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఇది ఆల్ ఇండియా సర్వీసు, హోమ్ క్యాటర్ రావాల్సిన అవసరం లేదు అన్నట్లు మాట్లాడారు. ఆ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు అంటే కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో కంటిన్యూషన్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అనేది ఒక సివిల్ సర్వీసెస్, ఆ పేరులోనే ఉంది సర్వీస్. ఇది సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజానికి సేవ చేయడానికి, సమాజానికి సర్వీస్ చేయడానికి చాలా కష్టపడి ఇది ఒక సర్వీస్ లాగే చూడాలి. చాలా కష్టపడి కొన్ని లక్షల మంది పోటీని దాటుకొని వచ్చి సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఐఏఎస్ వస్తే మామూలుగా ఉండదు లైఫ్, అంటే ఇంకా అంతకు మించిన అద్భుతం అనేది లేదనుకుంటారు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, కొన్ని సర్వీసెస్ మనం చూసేదంతా నిజం కాదు. పొద్దున 9ంటికి వెళ్తే సాయంత్రం 9, 10, 11 వరకు కూడా వారానికి 6 రోజులు కానీ 7 days కానీ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని మీకు తెలుసా? ఆఫీస్లో కూర్చొని ఈ విషయం ఎంతమందికి తెలుసు? అంటే మనకేదో బయటకు వచ్చేసేసి డెఫినెట్లీ మనం కనెక్ట్ అయి ఉంటారు. డెఫినెట్లీ సమాజంలో ఏమైనా మార్పు తీసుకురావాలి అన్నా, లేకపోతే మార్పులు చేర్పులు ఏమన్నా వాళ్ళు చేయాలి అన్నా డెఫినెట్లీ ఐఏఎస్ వల్ల సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా కాదనట్లేదు. సమాజంలో మార్పు తీసుకురాగలిగే సర్వీస్ అది, మంచి సర్వీస్ అది, చాలా రెస్పెక్ట్ఫుల్ జాబ్ విత్ డ్యూ రెస్పెక్ట్. నేను దాని గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుందల్లా ఏంటి అంటే తెలిసి తెలియక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాము, లేకపోతే మన ఊర్లో చెప్పుకునేటట్టు మావాడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు ఢిల్లీలో, మావాడు హైదరాబాద్లో ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పి ఇలాంటి ఓవర్ హైప్ వల్ల జరుగుతుంది ఏంటి? తెలియకుండానే 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి. 7 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత అందరూ సక్సెస్ కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ 1000 పోస్టులే ఉన్నాయి. ప్రతి సంవత్సరం యావరేజ్గా 800 నుంచి 1000, 1100 పోస్టులే ఉంటున్నాయి. అండ్ పోటీ చూసుకుంటే 14 లక్షలు, 15 లక్షలు, 16 లక్షల మంది అప్లై చేస్తున్నారు. దాంట్లో చాలా వరకు ఎగ్జామ్ కాపీ అనేది 50%, అంటే 7 to 8 lakhs, అంటే దాంట్లో సగం ఎంతైతే ఎంత అప్లై చేస్తున్నారో అంతలో 50%, అంటే 13 లక్షలు అయితే 6.5 లక్షల మంది అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారు ప్రిలిమ్స్కి. దాంట్లో ఒక 1:15 మెంబర్స్ మెయిన్స్ అవుతున్నారు. సరే, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ మనం ఇంతమంది దాటుకొని సక్సెస్ అవుతున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిందంటే అసలు ఐఏఎస్ శాలరీ ఎంత, ఐఏఎస్ జీతం ఎంత, ఐఏఎస్కి వచ్చే జీతం ఎంత అనుకుంటున్నారు? 56,700 సంథింగ్. సరే, 57,000 వేసుకుందాం అప్రాక్సిమేట్లీ. 57,000 జీతం. సరే, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు, వాళ్ళ జీతంతో ఏం పని సార్? వాళ్ళకి జీతం లేకపోయినా ఆ పైన ఆదాయం కింద ఆదాయం వస్తుంది కదా. ఆ పై ఆదాయం కింద ఆదాయం వచ్చి తీసుకున్న వాళ్ళని పరిస్థితి ఏమవుతుందో మీరు గమనించారా? ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి? తీసుకొని ఒకవేళ దొరికితే ఎలా ఉంటుందో తెలుసా? అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? కేసులు పడవనుకుంటున్నారా? ఎంతమంది జైలుకు పోలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు వెరీ రీసెంట్గా ఒకసారి మీరు కొట్టి చూడండి, హర్యానాలో ఒక 2 అరెస్ట్ అయ్యారు ఐఏఎస్లు. తర్వాత చండీగఢ్లో, ఆ తర్వాత రాయ్పూర్లో అయితే కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక వీడియో కూడా చేశాను, 800 మంది ఐఆర్ఎస్లు రిజైన్ చేశారు లాస్ట్ 10 yearsలో అని చెప్పి మాట్లాడితే రకరకాల కమెంట్స్ వచ్చాయి. దానిలో కమెంట్ చాలా సుదీర్ఘంగా ఉంది అనా. అది ఒక 10 సంవత్సరాలు ఐఆర్ఎస్లో వర్క్ చేసిన తర్వాత విపరీతంగా సంపాదించేసి కొంతమంది అనుకునే ఈ పై ఆదాయం, లేకపోతే లంచాలు,
వాట్ ఎవర్ ఇక కొంతమంది తీసేసుకొని తర్వాత కొంతమంది రిజైన్ చేస్తున్నారు. అంటే అందరూ అలా చేస్తున్నారని కాదు, అలా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు లైఫ్ టైం సెటిల్మెంట్ 10 సంవత్సరాలను క్లియర్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారన్న అని చెప్పి ఒక లాంగ్ సుదీర్ఘమైన కమెంట్ పెట్టాడు. ఇప్పుడు రీసెంట్గా తుతేజ అనే పర్సన్ రాయ్పూర్లో తుతేజ అనే రిటైర్డ్ ఐఏఎస్ ఈడీ అరెస్ట్ చేసింది 2000 కోట్ల లిక్కర్ స్కామ్లో. అంటే అరెస్ట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము నీతి నిజాయితీగా ఉండి దీన్ని ఒక సర్వీస్లా చూసి సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకుని వెళ్తే 200% చాలా మంచిది. అలా కాకుండా నేను ఐఏఎస్ అయిపోయి విపరీతంగా సంపాదించేస్తానంటే బతికున్నంత కాలం కూడా ఎప్పుడు కేసులు వెంటాడతాయి, ఎప్పుడు ఈడీ మన మీద యాక్షన్ తీసుకుంటుంది, ఏసీబీ రైడ్స్ జరుగుతాయని భయపడతా. ఈవెన్ దో రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా పట్టుకున్న పరిస్థితి. సరే కొంతమంది తప్పించుకున్నారు కదా అంటే అది మనం చెప్పలేం, మన రాత ఎట్లుంటుందో మనం చెప్పలేం కదా. సో ఇక్కడ అందుకనే అలాంటి స్కోప్ ఇంతకుముందు ఏమన్నా ఉండేదేమో, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సోషల్ మీడియా దానికి ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా ఈజీగా తప్పు చేసి దొరికే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. సో అంటే దాని గురించి మనం మాట్లాడుకోవద్దు, దాని గురించి ఆలోచించొద్దు. అండ్ సోషల్ మీడియాలో చూసే విపరీతమైన హైప్ చూసేసి నేను జాయిన్ అయిపోతానంటే గ్రూప్ బి సివిల్ సర్వీసెస్ చూసుకుంటే మోస్ట్లీ యూనియన్ టెరిటరీ దగ్గర ఉంటుంది ఈ గ్రూప్ బి సర్వీసెస్ అన్నీ కూడా. మోస్ట్లీ పోలీసు దానికి సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి. మన అండమాన్ నికోబార్ కానీ, డామన్ డియో కానీ, ఢిల్లీ కానీ, గోవా కానీ ఇట్లాంటి స్టేట్స్లో ఉంటాయి, రకరకాలుగా టెరిటరీస్లోనే ఉంటాయి. అయితే ఇక్కడ ఈ గ్రూప్ బి సర్వీసెస్ కానీ మొత్తం కూడా స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, సెక్రటేరియట్లోనే ఉంటాయి, స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. ఇక్కడ ఒక రోజు ఉదయాన్నే వెళ్ళి ఒక బ్యాంక్ జాబ్ ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా గ్రూప్ బి సర్వీసెస్ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక బ్యాంక్ జాబ్, ఒక బ్యాంక్ ఉద్యోగిగానే ఉదయాన్నే వెళ్ళి సాయం దాకా పని చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తారు కదా, అదే పరిస్థితిలో ఉంటాయి. తర్వాత సాఫ్ట్వేర్ అయినా కొంచెం ప్రైవేట్ లైఫ్, కొంచెం సాటర్డే సండేస్ అట్లా ఉంటాయి. కొన్నిసార్లు వీళ్ళకి అవి కూడా ఉండకపోవచ్చు. అండ్ జీతం వచ్చేసి ఎంత 60,000 కొంతమందికి కనీసం వెహికల్ అలవెన్స్ కూడా ఉండదు. వెహికల్ అలవెన్స్ కూడా కొన్ని సర్వీసెస్కి ఉండదు. మీరు కావాలంటే డీటెయిల్గా స్టడీ చేయండి. అండ్ ఇక్కడ చాలామంది ఏంటి అంటే ఒక కార్ ఇస్తారు, ఒక వెహికల్ ఇస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ కొన్ని సర్వీసెస్ మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. హైయెస్ట్ శాలరీ ఎంత అనుకుంటున్నారు? ఐఏఎస్కి 2,50,000 హైయెస్ట్ శాలరీ. ఒక సాఫ్ట్వేరు ఒక 4 సంవత్సరాల్లో, ఒక 5 సంవత్సరాల్లో కరెక్ట్గా ఫోకస్ చేశాడంటే 5-6 సంవత్సరాల్లో హీ కెన్ ఏబుల్ టు ఎర్న్ 40 to 50 lakhs వెరీ ఈజీలీ. నేనైతే ఖచ్చితంగా ఇది పాసిబుల్ అవుతుంది. నాకైతే పాసిబులే, 200% పాసిబులే. నేను జాబ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇప్పుడున్న ఎర్న్ చేసే దానికంటే బెటర్గానే ఎర్న్ చేసేవాడేమో. మేబీ మే నాట్ బి, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ డెఫినెట్లీ ఒక 50 లక్షలు సంపాదించడం అనేది ఒక 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటి అంటే సమాజంలో హోదా అంటారా, డెఫినెట్లీ ఈ సర్వీసెస్ యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళకి ఉంటుంది. కానీ జీతాలు అయితే సరిపోవట్లేదు. జీతాలు వచ్చేసి లాస్ట్ 7th కమిషన్ వచ్చేసి 2014లో రికమెండ్ చేసింది, 2016లో ఇంప్లిమెంట్ చేశారు. ఆల్మోస్ట్ 10 years అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఎందుకు ఇప్పుడు ఈ జీతాల గురించి, ఈ స్టోరీ గురించి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా 8th కమిషన్ ఏమనిందంటే, కమిషన్ అంటే ఏంటి అంటే 1946లో ఇది స్టార్ట్ అయింది. ఎవ్రీ 10 yearsకి ఏంటి అంటే ఒక కమిషన్ ఏర్పడి గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇప్పుడున్న పరిస్థితులకి ఎంత పెంచితే బాగుంటుంది ఏంటి అని ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తుంది. ఆ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలా లేదనేది అల్టిమేట్గా గవర్నమెంట్ డెసిషన్. ఇది చెప్తే చేయాలి అన్నట్లు ఏం లేదు, ఈ కమిషన్ చెప్తే చేయాలన్నట్లు కూడా ఏముండదు. ఇప్పుడు రీసెంట్గా ఏంటి అంటే 8th పే కమిషన్ ఏమంటుందంటే 10 years కాదు 5 yearsకే మనం హైక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ శాలరీస్ జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది అని. అండ్ ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఎమ్మెల్యే జీతాలు పెరిగినంత ఫాస్ట్గా మిగతా వాళ్ళు పెరగకపోవచ్చు. బట్ డెఫినెట్లీ ఇది డెసిషన్ తీసుకునే ఆలోచనలోనే ఉంటారనుకుంటున్నాను నేను డెఫినెట్లీ. అండ్ అది మనకు సంబంధించిన విషయం కాదు, గవర్నమెంట్కి సంబంధించిన విషయం. అండ్ జీతాల గురించి అదేనమాట. సో ఇప్పుడు ఒక 60,000 జీతం కోసం అసలు మెయిన్ టాపిక్ వస్తే 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రోజు వెళ్ళి వచ్చేదానికి మన విలువైన యూత్ లైఫ్ని తెలియక ఈ సోషల్ మీడియాలో హైప్ చూసి ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్లు దండలేసి ఇదంతా కూడా ఎంతవరకు అంటే అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు, అప్రిషియేట్ చేయాలి, దాన్ని తప్పుపట్టట్లేదు. కానీ ఆ అప్రిషియేట్ చేసిన దాన్ని మనం ఎక్కువగా ఊహించేసేసుకొని విపరీతంగా మనము వాళ్ళని అందలం ఎక్కించాల్సిన అవసరం లేదు. ఇది ఒక సమాజ సేవ చేయడానికి పోటీ పడే ఒక నార్మల్ జాబ్, ఒక నార్మల్ ఉద్యోగం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది తెలియక ఇదేదో పెద్ద ఉద్యోగం అనుకొని, అంటే పెద్ద ఉద్యోగం కాదనట్లేదు, మళ్ళీ అలా తీసుకోవద్దు మీరు. కానీ ఇది రాంగ్గా ఆలోచించేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత వచ్చేసేసి అన్న ఇప్పుడు నాకు 7 సంవత్సరాలు అయిపోయింది, 8 సంవత్సరాలు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. అండ్ కొంతమంది సివిల్స్లోనే మళ్ళీ ఫ్యాకల్టీగా సక్సెస్ అవుతారు, అది హోల్ డిఫరెంట్ స్టోరీ. అలా కాలేని పక్షంలో
ఇప్పుడు నేను ఏం చేయాలన్నా? సాఫ్ట్‌వేర్ రావచ్చా? లేకపోతే వేరే బిజినెస్‌లన్నా చేయొచ్చా? ఇండస్ట్రీస్ నన్ను యాక్సెప్ట్ చేస్తాయా? లేకపోతే నేను చదివిన కోర్‌లోకి నేను వెళ్ళడానికి అవకాశం ఉందా? అని చెప్పి చాలామంది వస్తూ ఉంటారు. ఒక 2, 3 ఇయర్స్ చూడండి. 2, 3 ఇయర్స్ కూడా మనం ప్లాన్ బి, ఆ టైం అనేది వేస్ట్ కాకుండా ప్లాన్ చేసుకుంటూ ప్యారలల్‌గా సిమిలర్‌గా ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏంటి అని ఆలోచించండి. సో, ఎక్కడ మనం అర్థం చేసుకోవాలి, సంవత్సరాల తరబడి 7, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు కూర్చొని లైఫ్ సాక్రిఫైస్ చేసేంత అవసరం లేదు. తెలియక చాలామంది కొంతమంది మాటలకి మోటివేట్ అయిపోయి నాలాగా మాస్ ఆడియన్స్ గానీ, మాస్ పీపుల్ గానీ, లేకపోతే పల్లె ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు దీన్ని తప్పుగా తీసుకుంటున్నారు. నేను చెప్పదలుచుకుంది అది. అంటే మీరు ఎన్ని నిజాలు తెలుసుకోండి. జీతాలు వచ్చేసి 60,000, 56,000, 60,000. హైయెస్ట్ జీతం 2,50,000, 2,50,000 అంతే. ఈ రోజు రేపు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాడు 15, 20 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇది జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కదా, రిస్క్ లేదు. ఎందుకు రిస్క్ లేదు? ఎంతమంది సంతకాలు పెట్టి ఇబ్బందులు పడుతున్నాయి. సరే, మనకు లైవ్ ఎగ్జాంపుల్ మన శ్రీలక్ష్మి ఐఏఎస్ గారే ఉన్నారు. ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత ఇన్సల్టింగ్. మన బాబు గారు అయితే కనీసం బొకే కూడా తీసుకోలేదు. మన రీసెంట్గా బాబు గారు సీఎం అయినప్పుడు మన ఆంధ్రాలో. సరే, ఏదైనా కానీ రీజన్ ఏదైనా ఉండొచ్చు. తప్పు చేసింది, ఏమి తప్పు వేరే వాళ్ళకి ఫేవర్గా సంతకం పెట్టిందనో లేకపోతే ఏదైనా ఉండొచ్చు. అది కోర్టులు డిసైడ్ చేస్తే మనకు సంబంధించినవి. కానీ ఎంత ఇబ్బంది పడింది మనం చూసాం కదా. రిస్క్ లేదు అని అనుకుంటారు. హైలీ రిస్క్ ఉంది, చాలా రిస్క్ ఉంది దీంట్లో. అండ్ ఇంకొక విషయం కూడా, ఈ మనము గ్రూప్ బి సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఐఏఎస్ కూడా కొన్నిసార్లు పొద్దున వచ్చి రాత్రి 10, 11 వరకు పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అర్థం చేసుకోండి. ఆ ఐఏఎస్ అతను ఎంత హోదా అనుభవిస్తాడో తెలియదు కానీ అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం అతని వల్ల బెనిఫిట్ అవుతుంటారు మేబీ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాలు దీనికి పెట్టాలా, అది మీరు ఆలోచన చేసుకోవాలి. అండ్ జీతాలేం మహా గొప్పగా ఏం లేవు, అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ చాలా విత్ డ్యూ రెస్పెక్ట్, ఐఏఎస్, ఐపీఎస్ ఈ సర్వీసెస్ అనేవి ఒక ఐఏఎస్ తలుచుకుంటే దేశాన్ని మార్చగలుగుతాడు. కానీ చాలామంది ఈ సోషల్ మీడియాలో ఉన్న హైప్ తోటి ఏదో డబ్బులు వచ్చేస్తాయి, ఇంకేదో అయిపోతుంది, ఇలాంటి ఆలోచనలతో రావడం కరెక్ట్ కాదు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎనీవే, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మీ స్థితిగతులు, ఫినాన్షియల్ అన్నీ క్రాస్ వెరిఫై చేసుకొని, నిజంగా నేను సమాజానికి, దేశాన్ని మార్చాలనుకుంటున్నా, సమాజానికి నేను సేవ చేయాలనుకుంటున్నా, ఇది నాకు వచ్చే జీతం ఇంపార్టెంట్ కాదు, నేను తీసుకొచ్చే మార్పు తరతరాలు గుర్తుపెట్టుకోవాలి, దానికి తగ్గట్టు నేను కష్టపడి పని చేస్తాను అంటే ఎస్, ఆలోచించండి. థ్యాంక్ యూ.